ఓం శాంతి 10-11-2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకు ఆధారం నిశ్చయ బుద్ధి. రివైజ్ 14-11-2002. ఈరోజు సమర్థుడైన తండ్రి నలువైపులా ఉన్న తమ సమర్థ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సమర్థంగా అయ్యి తండ్రి సమానంగా అయ్యే శ్రేష్ఠ పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు. పిల్లలకు గల ఈ లగన్ అంటే శ్రద్ధను చూసి బాప్దాదా కూడా హర్షితమవుతూ ఉంటారు. పిల్లల ఈ దృఢ సంకల్పము బాప్దాదాకు కూడా ప్రియమనిపిస్తుంది. బాప్దాదా పిల్లలకి ఇదే చెప్తున్నారు, మీరు తండ్రి కంటే ముందు వెళ్ళగలరు. ఎందుకంటే స్మృతి చిహ్నంలో కూడా తండ్రికి సింగిల్ పూజ ఒక శివలింగానికి మాత్రమే జరుగుతుంది. పిల్లలకు డబల్ పూజ జరుగుతుంది, శాలిగ్రామాల రూపంలో, దేవీ దేవతల రూపంలో. మీరు బాప్దాదాకు కూడా శిరో కిరీటాలు. బాప్దాదా పిల్లల స్వమానాన్ని చూసి సదా వాహ్ శ్రేష్ఠ స్వమానధారి స్వరాజ్యధారి పిల్లలు వాహ్ అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషత తండ్రికి ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తూ కనిపిస్తుంది. మీరు కూడా మీ విశేషతను తెలుసుకొని గుర్తించి విశ్వ సేవలో ఉపయోగిస్తూ వెళ్ళండి. నేను ప్రభువుకు ప్రియంగా పరివారానికి ప్రియంగా ఎంతవరకు అయ్యాను అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే సంగమయుగంలో తండ్రి బ్రాహ్మణ పరివారాన్ని రచిస్తారు కనుక తండ్రికి మరియు పరివారానికి ఇరువురికి ప్రియంగా అవ్వడం అవసరం. ఈరోజు బాప్దాదా పిల్లలందరి బ్రాహ్మణ జీవితం యొక్క పునాదిని చూశారు. బ్రాహ్మణ జీవితానికి పునాది నిశ్చయ బుద్ధి కనుక ఎక్కడైతే ప్రతి సంకల్పంలో ప్రతి కర్మలో నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం అయ్యే ఉంది. సఫలత జన్మసిద్ధ అధికార రూపంలో స్వతహాగా మరియు సహజంగా ప్రాప్తిస్తుంది. జన్మసిద్ధ అధికారం కోసం శ్రమ చేసే అవసరం ఉండదు. సఫలత బ్రాహ్మణ జీవితానికి కంఠహారము. బ్రాహ్మణ జీవితమే సఫలతా స్వరూపం. సఫలత లభిస్తుందా లభించదా అనే ప్రశ్న బ్రాహ్మణ జీవితంలో లేనే లేదు. నిశ్చయ బుద్ధి కలవారు సదా తండ్రితో కంబైన్డ్గా ఉంటారు కనుక ఎక్కడ తండ్రి కంబైన్డ్గా ఉంటారో అక్కడ సఫలత సదా ప్రాప్తిస్తుంది కనుక సఫలత స్వరూపంగా ఎంతవరకు అయ్యాను అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ సఫలతలో శాతం ఉంది అంటే దానికి కారణం నిశ్చయంలో శాతం ఉన్నట్లు. కేవలము తండ్రిపై నిశ్చయం ఉండడము అనేది చాలా మంచి విషయమే, కానీ నిశ్చయము అనేది తండ్రి పైన, స్వయం పైన, డ్రామాపై మరియు వాటితో పాటు పరివారంపై ఉండాలి. ఈ 4 నిశ్చయాల ఆధారంతో సఫలత సహజంగా స్వతహాగా లభిస్తుంది. తండ్రిపై పిల్లలందరికీ నిశ్చయం ఉంది కనుకనే ఇక్కడికి వచ్చారు. తండ్రికి కూడా మీ అందరిపై నిశ్చయం ఉంది కనుకనే తన వారిగా చేసుకున్నారు. కానీ బ్రాహ్మణ జీవితంలో సంపన్నంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు స్వయంపై నిశ్చయం కూడా అవసరం. బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానము సదా స్మృతిలో ఉండాలి. నేను పరమాత్మ ద్వారా స్వమానధారి శ్రేష్ఠాత్మను, సాధారణ ఆత్మను కాదు, పరమాత్మ స్వమానధారి ఆత్మను. స్వమానం అనేది ప్రతి సంకల్పంలో ప్రతి కర్మలో సఫలతను తప్పకుండా ఇప్పిస్తుంది. సాధారణ కర్మ చేసే ఆత్మను కాదు, స్వమానధారి ఆత్మను. ప్రతి కర్మలో స్వమానం ఉంటే అది మీకు సఫలతను సహజంగా ఇప్పిస్తుంది. కనుక స్వయంపై నిశ్చయ బుద్ధి కలవారి గుర్తు సఫలత లేక విజయం. అలాగే తండ్రిపై అయితే పక్కా నిశ్చయం ఉంది. వారి విశేషత నిరంతరము నేను తండ్రి వాడిని, తండ్రి నా వారు. ఇదే నిరంతర విజయానికి ఆధారం. మేరా బాబా, నా బాబా, కేవలం బాబా కాదు,
నా బాబా అని అంటారు. నాది అనే దానిపై అధికారం ఉంటుంది కనుక మేరా బాబా అనే నిశ్చయ బుద్ధి కల ఆత్మ సఫలతకు విజయానికి అధికారిగా ఉంటుంది. అలాగే డ్రామాపై కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. డ్రామాలో సఫలత మరియు సమస్య రెండు ప్రకారాల విషయాలు ఉంటాయి. కానీ సమస్య వచ్చిన సమయంలో నిశ్చయ బుద్ధి కలవారి గుర్తు సమాధాన స్వరూపంగా ఉండడం. సమస్యను సెకండ్లో సమాధాన స్వరూపము ద్వారా పరివర్తన చేసేయాలి. సమస్యల పని రావడం, నిశ్చయ బుద్ధి కల ఆత్మల పని సమాధాన స్వరూపము ద్వారా సమస్యను పరివర్తన చేయడం. ఎందుకు? బ్రాహ్మణ ఆత్మలైన మీరు ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే మాయను ఛాలెంజ్ చేశారు కదా, లేక మర్చిపోయారా? మేము మాయాజీతులుగా ఉన్నాము అని మీరు ఛాలెంజ్ చేశారు. కనుక సమస్య స్వరూపమే మాయ యొక్క స్వరూపం. ఛాలెంజ్ చేసినప్పుడు మాయ తప్పకుండా ఎదుర్కొంటుంది. అది భిన్న సమస్యల రూపంలో మీ ఛాలెంజ్ను పూర్తి చేసేందుకు వస్తుంది. మీరు నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపంతో వాటిని దాటుకోవాలి. ఎందుకు? నథింగ్ న్యూ, క్రొత్తదేమీ కాదు. మీరు ఎన్నిసార్లు విజయులుగా అయ్యారు? ఇప్పుడు సంగమ యుగంలో ఈ ఒక్కసారి విజయులుగా అవుతున్నారా, లేక అనేక సార్లు విజయిగా అయిన దానిని రిపీట్ చేస్తున్నారా? కనుకనే సమస్య మీకోసం క్రొత్త విషయం కాదు. నథింగ్ న్యూ. అనేక సార్లు విజయులుగా అయ్యారు, ఇప్పుడు అవుతున్నారు, మరియు ఇక ముందు కూడా అవుతూ ఉంటారు. ఇదే డ్రామాపై నిశ్చయ బుద్ధి విజయుల గుర్తు. అలాగే బ్రాహ్మణ పరివారంపై నిశ్చయం ఉండాలి. ఎందుకు? బ్రాహ్మణ పరివారము అంటేనే సంఘటన. ఇది చిన్న పరివారం కాదు. బ్రహ్మ బాబా యొక్క బ్రాహ్మణ పరివారము అన్ని పరివారాల కంటే శ్రేష్టమైనది మరియు పెద్దది. కనుక పరివారం మధ్యలో పరివారం పట్ల ప్రీతి యొక్క రీతిని నిభాయించడంలో కూడా విజయులుగా ఉండాలి. అంతేకాని తండ్రి నావారు, నేను తండ్రి వారిని, దీనితో అంతా అయిపోయింది, నాకు బాబాతోనే పని, పరివారంతో ఏం పని ఉంది అని అనుకోరాదు. కానీ ఇది కూడా నిశ్చయం యొక్క విశేషత. 4 విషయాలలో నిశ్చయం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. పరివారం కూడా అందరినీ చాలా విషయాలలో శక్తిశాలిగా చేస్తుంది. పరివారంలో ఉన్నప్పుడు కేవలం ఈ స్మృతిలో ఉండాలి. అందరూ తమ నంబర్ అనుసారంగా ధారణా స్వరూపులుగా ఉన్నారు. వెరైటీ ఉంది. దీని స్మృతి చిహ్నమే 108 మాల. ఆలోచించండి, మొదటి నంబర్ ఎక్కడ? 108వ నెంబర్ ఎక్కడ? నంబర్ ఎందుకు తయారైంది? అందరూ మొదటి నంబర్గా ఎందుకు అవ్వలేదు? 16,000 మాల ఎందుకు తయారైంది? కారణం ఏమిటి? వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకొని జ్ఞాన స్వరూపులుగా అయి నడుచుకోవాలి, నిభాయించాలి. ఇదే విజయీ స్థితి. నడవాల్సే వస్తుంది. పరివారాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తారు? మాది ఇంత పెద్ద పరివారము అనే నష కూడా ఉంది కదా. కనుక పెద్ద పరివారంలో విశాల హృదయంతో ప్రతి ఒక్కరి సంస్కారాలను తెలుసుకొని నడవాలి. నిర్మాణంగా అయ్యి అంటే నమ్రతతో నడవాలి. శుభ భావన, శుభ కామనా వృత్తితో నడవాలి. ఇదే పరివారంపై నిశ్చయ బుద్ధి విజయుల గుర్తు. కనుక అందరూ విజయులే కదా. డబల్ విదేశీయులు విజయులేనా? చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు, చాలా మంచిది. బాప్దాదాకు సంతోషం ఉంది, మంచిది. టీచర్లు విజయులేనా? లేక అప్పుడప్పుడు ఇది అవుతుందా, ఏం చేయాలి అని అనుకోవడం లేదు కదా. ఎలా అని అనేందుకు బదులు ఇలా అనే పదాన్ని ఉపయోగించండి. ఎలా చేయాలి అని కాదు, ఇలా చేయాలి అని అనండి. 21 జన్మలు మీకు పరివారంతో సంబంధం ఉంటుంది. కనుక ఎవరైతే పరివారంలో పాస్ అవుతారో వారు అన్నింటిలో పాస్ అవుతారు. కనుక 4 ప్రకారాల నిశ్చయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే
ప్రభువుకు ప్రియంగా అవ్వడంతో పాటు పరివారానికి ప్రియంగా అవ్వడం కూడా చాలా అవసరం. ఈ 4 నిశ్చయాల శాతం అనుసారంగానే నంబర్ లభిస్తుంది. అంతేకాని నేను బాబా వాడిని, బాబా నా వారు, ఇంతే చాలు అయిపోయింది అని అంటే సరిపోదు. నా బాబా అని చాలా బాగా అంటారు మరియు ఈ నిశ్చయంలో సదా స్థిరంగా కూడా ఉన్నారు. అందుకు శుభాకాంక్షలు. కానీ ఇంకా 3 నిశ్చయాలు కూడా ఉన్నాయి. టీచర్లు చెప్పండి, 4 అవసరమా లేదా? లేకుంటే 3 అవసరము, 1 అవసరం లేదు అని అనుకోవడం లేదు కదా. 4 నిశ్చయాలు అవసరము అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఒక చేతినెత్తండి. అందరికీ 4 విషయాలు ఇష్టమేనా? ఎవరికైతే 3 విషయాలు ఇష్టము వారు చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. 4ంటిని నిభాయించడం కష్టంగా అనిపించదా? చాలా మంచిది. ఒకవేళ హృదయపూర్వకంగా చేతులెత్తి ఉంటే అందరూ పాస్ అయిపోయారు. చూడండి, ఎక్కడెక్కడి నుండో భిన్న భిన్న దేశాల కొమ్మలన్నీ వచ్చి మధువనంలో ఒక వృక్షంగా అయిపోతుంది. నాది ఢిల్లీ, నాది కర్ణాటక, నాది గుజరాత్ అని మధువనంలో ఏమైనా గుర్తుంటుందా? అందరూ మధువన్ నివాసులే కనుక ఒకే వృక్షం అయిపోయింది కదా. ఈ సమయంలో అందరూ తమను మధుబన్ వాసులుగా భావిస్తున్నారా లేక తమ తమ దేశ వాసులుగా భావిస్తున్నారా? మధుబన్ వాసులేనా? అందరూ మధుబన్ వాసులే. చాలా మంచిది. వాస్తవానికి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి శాశ్వతమైన పర్మనెంట్ అడ్రస్ మధువనమే. మీ పర్మనెంట్ అడ్రస్ ఏది? బాంబేనా, ఢిల్లీనా, పంజాబా? మధువనమే మీ పర్మనెంట్ అడ్రస్. సేవ కోసం సేవా కేంద్రాలకు పంపించడం జరిగింది. అది సేవా స్థానము. మీ ఇల్లు మధువనం. చివరికి ఆశ్రయము, రక్షణ ఎక్కడ లభిస్తుంది? మధువనంలోనే లభిస్తుంది. అందుకే పెద్ద పెద్ద స్థానాలు తయారు చేస్తున్నారు కదా. తండ్రి సమానంగా అవ్వాలి అనేది అందరి లక్ష్యము కనుక పూర్తి రోజంతటిలో మనస్సా డ్రిల్ చేయండి. శారీరక డ్రిల్లునైతే శరీర ఆరోగ్యం కోసం చేస్తారు, చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో మందుల కంటే కూడా ఎక్సర్సైజ్ చాలా అవసరం కనుక అదైతే చేయండి, బాగా చేయండి, సమయానికి చేయండి. సేవ చేసే సమయంలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండిపోకండి. మిగిలిన సమయంలో ఎక్సర్సైజ్ చేయడం మంచిది. కానీ దానితో పాటు మనస్సా ఎక్సర్సైజ్ కూడా మాటి మాటికి చేయండి. తండ్రి సమానంగా అవ్వాలి అంటే ఒకరేమో నిరాకారులు, మరొకరు అవ్యక్త ఫరిస్తాగా ఉన్నారు కనుక సమయం లభించినప్పుడంతా సెకండ్లో తండ్రి సమానం నిరాకారి స్థితిలో స్థితమైపోండి. తండ్రి సమానంగా అవ్వాలి అంటే నిరాకారి స్థితియే తండ్రి సమాన స్థితి. కర్మ చేస్తూ ఫరిస్తాగా అయ్యి కర్మ చేయండి. ఫరిస్తా అనగా డబల్ లైట్. కార్యం యొక్క బరువు ఉండరాదు. కార్యం యొక్క బరువు డబల్ లైట్ ఫరిస్తాగా కానివ్వదు. కనుక మధ్య మధ్యలో నిరాకారి మరియు ఫరిస్తా స్వరూపం యొక్క మనస్సా ఎక్సర్సైజ్ చేసినట్లయితే అలసట ఉండదు. ఎలాగైతే సాకారంలో బ్రహ్మబాబా డబల్ లైట్గా ఉండడం చూశారు కదా. సేవ యొక్క బరువు కూడా ఉండేది కాదు. అవ్యక్త ఫరిస్తా రూపంలో ఉండేవారు కనుక అలా అవ్వడం ద్వారా సహజంగా మీరు తండ్రి సమానంగా అయిపోతారు. ఆత్మ కూడా నిరాకారమే కనుక ఆత్మ నిరాకార స్థితిలో స్థితమై ఉంటే నిరాకార తండ్రి యొక్క స్మృతి సహజంగానే తండ్రి సమానంగా చేసేస్తుంది. ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో నిరాకారి స్థితిలో స్థితం అవ్వగలరా? బాప్దాదా డ్రిల్ చేయించారు. అటెన్షన్ ఉంచి అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ మధ్య మధ్యలో చేస్తూ ఉండండి. ఈ అభ్యాసం మనసా సేవ చేయడంలో కూడా సహయోగం ఇస్తుంది. అంతేకాక శక్తిశాలి యోగ స్థితిలో కూడా చాలా సహయోగం లభిస్తుంది. డబల్ విదేశీలకు ఈ సీజన్లో కారణ అకారణంగా అన్ని గ్రూపులలో అవకాశం లభించింది. మీరు ప్రతి గ్రూపులో రావచ్చు. మీకు స్వేచ్ఛ ఉంది కనుక ఇది భాగ్యం కదా.
డబల్ భాగ్యం బాప్ దాదా చూస్తున్నారు. ఈ గ్రూపులో కొంతమంది మొదటిసారి వచ్చిన వారు కూడా ఉన్నారు, కొంతమంది పాతవారు కూడా ఉన్నారు. బాప్ దాదా యొక్క దృష్టి డబల్ విదేశీయులందరిపై ఉంది. మీకు తండ్రిపై ఎంత ప్రేమ ఉందో దానికంటే 16 రెట్ల ప్రేమ తండ్రికి మీపై ఉంది. కరెక్టే కదా? 16 రెట్లు ఉందా? మీకు కూడా హృదయపూర్వక ప్రేమ ఉంది కనుకనే ఇక్కడికి చేరుకున్నారు. డబల్ విదేశీయులు ఈ బ్రాహ్మణ పరివారానికి అలంకారం, విశేషమైన అలంకారం. ప్రతి దేశంలో పిల్లలు స్మృతిలో కూర్చొని ఉండడాన్ని బాప్ దాదా చూస్తున్నారు, వింటూ కూడా ఉన్నారు, స్మృతిలో కూడా కూర్చున్నారు టీచర్లతో. టీచర్ల గ్రూపు కూడా పెద్దదిగా ఉంది. బాప్ దాదా టీచర్లకు ఒక టైటిల్ ఇస్తున్నారు. ఏ టైటిల్ ఇస్తున్నారు? ఫ్రెండ్స్ బాబా అన్నారు. అలాగైతే అందరూ స్నేహితులే. డబల్ విదేశీయులైతే మొదటి స్నేహితులు. వీరికి స్నేహితుని సంబంధం మంచిగా అనిపిస్తుంది. ఎవరైతే యోగ్యమైన టీచర్లో, అందరూ కాదు, యోగ్య టీచర్లను బాప్ దాదా గురు భాయి అని అంటారు. ఎలాగైతే పెద్ద కుమారులు తండ్రి సమానంగా అయిపోతారో అలా టీచర్లు కూడా గురుభాయిగా అవుతారు. ఎందుకంటే సదా తండ్రి సేవకు నిమిత్తమై ఉన్నారు. తండ్రి సమానంగా సేవాదారులు. చూడండి, మురళి వినిపించేందుకు టీచర్లకు తండ్రి సింహాసనం లభిస్తుంది, గురువు యొక్క సింహాసనం లభిస్తుంది కదా. అందుకే టీచర్లు అంటే నిరంతర సేవాదారులు. మనస ద్వారా, వాచ ద్వారా, సంబంధ సంపర్కము అనగా కర్మణ ద్వారా సదా సేవాదారులు. ఇలాగే ఉన్నారు కదా. విశ్రాంతి ప్రియులుగా అయితే లేరు కదా. మీరు సేవాదారులు. సేవ, సేవ మరియు సేవ, అంతే కదా. మంచిది. సేవలు ఢిల్లీ మరియు ఆగ్రాల టర్న్. వారితో బాబా ఇలా చెప్తున్నారు. ఆగ్రా వారు సహచరులుగా ఉన్నారు. ఢిల్లీ సైన్యం అయితే చాలా పెద్దది. ఢిల్లీలో స్థాపన యొక్క పునాది పడింది. ఇది చాలా మంచిది. ఇప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేసే పునాది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఢిల్లీ నుండా, లేక మహారాష్ట్ర నుండా, కర్ణాటక నుండా, లేక లండన్ నుండా? ఎక్కడి నుండి అవుతుంది? ఢిల్లీ నుండి అవుతుందా? నిరంతర సేవ మరియు తపస్సు చేయండి. సేవ మరియు తపస్సు రెండింటి బ్యాలెన్స్ ద్వారా ప్రత్యక్షత అవుతుంది. ఎలాగైతే సేవ యొక్క డైలాగ్ వర్ణన తయారు చేశారో అలా ఢిల్లీలో తపస్సును వర్ణించే డైలాగ్ను తయారు చేయండి. అప్పుడు ఢిల్లీ ఢిల్లీ అని అంటారు. ఢిల్లీ తండ్రికి హృదయం వంటిది. కానీ తండ్రి హృదయానికి ఇష్టమైన కార్యం కూడా చేసి చూపించాలి. పాండవులు చేయాలి కదా, చేస్తారు, తప్పకుండా చేస్తారు. తపస్సు ఎలా చేయాలి అంటే అందరూ దీపపు పురుగుల వలె బాబా బాబా అని అంటూ విశేష స్థానమైన ఢిల్లీకి చేరుకోవాలి. దీపపు పురుగులన్నీ బాబా బాబా అని అంటూ వచ్చేయాలి. అప్పుడే ప్రత్యక్షత అని అంటారు. కనుక వచ్చే సంవత్సరం ఈ డైలాగ్ చేయాలి. ఎన్ని దీపపు పురుగులు బాబా బాబా అని అంటూ స్వాహ అయ్యాయో ఈ రిజల్ట్ వినిపించాలి. సరేనా? చాలా మంచిది. మాతలు కూడా చాలామంది ఉన్నారు. ఇక కుమారులు కుమారీలతో సగం హాలులో కుమారులు కుమారీలే ఉన్నారు. కుమార్ కుమారీలకు శబాష్. కుమార్ కుమారీలు జ్వాలా స్వరూపంగా ఈ ఆత్మలను పావనంగా చేసేవారు. ఈనాటి కుమార్ కుమారీలపై మీకు జాలి కలగాలి. ఎందుకంటే చాలా భ్రమిస్తూ ఉన్నారు, దారి తప్పి తిరుగుతున్నారు. భ్రమిస్తున్న మీ తోటి వారిని సరి అయిన మార్గంలోకి తీసుకురండి. ఇక్కడికి వచ్చిన కుమార్ కుమారీలలో ఎవరైతే ఈ సంవత్సరంలో ఇతర ఆత్మలను సేవలో మీ సమానంగా తయారు చేశారో వారు పెద్దగా చేతులు ఎత్తండి. కుమారీలు తమ సమానంగా తయారు చేశారా? మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈ హాస్టల్ వారు చేతులు ఎత్తుతున్నారు. ఇప్పుడు ఇంకా సేవ యొక్క రుజువును తీసుకురాలేదు కనుక కుమార్ కుమారీలు సేవ యొక్క రుజువును తీసుకురావాలి. సరేనా? అచ్చా. నలువైపులా ఉన్న విజయ రత్నాలకు సదా నిశ్చయ బుద్ధి, సహజ సఫలతామూర్తి పిల్లలకు సదా మేరా బాబా అనే అధికారంతో ప్రతి సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తి పిల్లలకు